క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మమ్మల్ని సురక్షితంగా ఈ నందిపాడు గ్రామానికి, ఈ స్థానిక సంఘానికి మమ్మల్ని నడిపించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఈరోజు వాక్యం వినటానికి శ్రద్ధ చూపించిన మీ అందరికి కూడా ఖచ్చితంగా వాక్యం వినాలి. అయ్యగారు ఏదో చెప్తాడు, మరి పాస్టర్ గారు ఎక్కడి నుండో వచ్చారు, వాక్యం ఏదో చెప్తారనే శ్రద్ధ చూపించటానికి, వాక్యం వినటానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. అలాగనే ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలి. ఎందుకంటే నిజమైన వెలుగు ఎలా ఉంటుంది అన్న అంశం ద్వారా, ఒక వెలుగు అనేది, వెలుగు అనగానే, వెలుగు అంటే ఏమనుకుంటున్నారు? వెలుగు అనగానే యేసు ప్రభు, మీకు తెలుసు కదండి, 5వ అధ్యాయంలో ఉంటుంది యోహాను సువార్తలో. తెలుసా లేదా? రెఫరెన్స్ చెప్పమంటారా? రెఫరెన్సే చెప్పాలి. అబ్బో, ఖచ్చితంగా చెప్పాల్సిందే, లేకపోతే లాభం లేదు. యోహాను సువార్త తీసారా? యోహాను సువార్త కొంచెం తొందరగా తీసి నాకు చదివి వినిపించాలి. ఎందుకంటే మరి నేనే చదువుకొని నేనే చెప్పుకోవటం అనేది కొంచెం కష్టం అయిపోద్ది అనమాట. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో వెలుగంటే ఏంటో మీకు కొంచెం పరిచయం చేయాలి. అందుకని వెలుగంటే ఎవరు అనుకుంటున్నారో మీకు తెలియజేయాల. మరలా యేసు ఇప్పుడు వెలుగు ఎవరు? ఎవరు అర్థమైందమ్మా? వెలుగంటే ఎవరు? యేసుక్రీస్తేనా? గట్టి చెప్పాలి. యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగును, నేనే లోకమునకు వెలుగును అన్నాడా? అంటే ఇప్పుడు నిజమైన వెలుగు, అబద్ధమైన వెలుగు అన్నది రెండిటి గురించి మీకు వివరణ. నిజమైన వెలుగు ఎలా ఉంటుందో మనిషి జీవితంలోకి వస్తే, అబద్ధాన్ని కలిగి ఉన్న మేము కూడా వెలుగులో ఉన్నామని అబద్ధంలో జీవించే వారి జీవితం ఎలా ఉంటుందో మీకు తెలియజేయాలి. ఎందుకంటే లోకంలో నేను చూసినంత వరకు లోకంలో చాలామంది సేవకులు, పాస్టర్లు, వీళ్ళందరినీ నేను చూస్తూ ఉంటా. కొన్ని సంఘాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటా, సత్యాన్ని బోధిస్తూ ఉంటా. బోధిస్తున్నప్పుడు కొన్ని సంఘాల్లో చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువుని పరిచయం చెయ్యాలంటే ఏం చేస్తారో తెలుసా? మా చర్చికి రండి, మీకున్న రోగాలు తగ్గిపోతాయి. మా చర్చికి రండి, మీకున్న సమస్యలు తీరిపోతాయి. మా చర్చికి రండి, మా దగ్గరకు వస్తే ఏమవుతుందో తెలుసా? మీకు అప్పుల బాధలు ఉండవు. మా చర్చికి రండి, మీకు గర్భఫలం దేవుడు ఇస్తాడు అని ఈ రకంగా జనాల్ని ఆకర్షించుకునే సేవకులు ఉన్నారు. కానీ నిజమైన వెలుగు, నిజమైన దాన్ని, నిజమైన ప్రభువుని, నిజమైన దేవుణ్ణి పరిచయం చేసేవాళ్ళు లేరు. నిజమైనది ఏంటన్నది మనం తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాల్సింది నిజం, అబద్ధం కాదు. లోకంలో ఉన్నదంతా మోసము, అబద్ధము అన్ని లోకంలో ఉన్నాయి. కానీ నిజం అనేది ఒకటి ఉంది. దాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఇష్టపడటం లేదట. చాలామంది ఇష్టపడటం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వారందరూ ఎవరయ్యా అంటే, ప్రపంచంలో ఉన్న వారందరూ దేవుని బిడ్డలే. ప్రపంచంలో ఉన్నవారు నాస్తికులు ఉన్నారు, దేవుని నమ్మిన వారు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరు తయారు చేశారా అంటే దేవుడు. వీళ్ళందరూ ఎవరి నుండి వచ్చారా అంటే ఒక్కడి నుండే వచ్చారు. మనం అపోస్తల కార్యములు చదువుకున్నాం ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనంలో
ఒకని నుండి సమస్త జనులను దేవుడు సృష్టించాడని రాసుంటుంది అక్కడ. సమస్త మానవాళిని సృజించాడట. అంటే వీళ్ళంతా భూమి మీద ఉన్న వారంతా ఎవరయ్యా అంటే దేవుని పిల్లలే. వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారంటే దేవుని నుండి. వీళ్ళంతా ఎవరు వచ్చారంటే ఆదాము నుండి. వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారట? ఆదాము నుండి. కానీ వీళ్ళల్లో నిజమైన వెలుగు కొంతమందికి ఉండి నిజమైన వెలుగును తెలుసుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వెలుగులో ఉన్నామని భ్రమలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. అందుకనే నిజం అనేది మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజం అనేది మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ వెలుగును ఏమంటున్నాడంటే ఆ వెలుగు ఎలా ఉండాలంట? క్రైస్తవుల్లో కానీ దేవుని బిడ్డల్లో ఎలా ఉండాలంటున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అదిగో మీరు నమ్మిన యేసు ప్రభువే వెలుగైతే ఆ వెలుగు ఎలా ఉండాలో తెలుసా? ప్రకాశింపనీయుడి. వెలుగుని నమ్మాం, వెలుగుని కలిగి ఉన్నాం, వెలుగుని ధరించుకున్నాం. వెలుగు మనలో ఉంటే, నిజంగా దేవుడు మనలో ఉంటే మనం ఎలా ఉండాలట? ప్రకాశించాలా లేదా? ఆరిపోయే దీపంలో ఉంటామా? ఎలా ఉండాలి? ప్రకాశించాలి. నలుగురికి వెలుగు చూపించాలి. మీకు తెలుసో లేదా దీపం ఏం చేస్తుందట? ఒక దీపం ఉందనుకోండి, ఇప్పుడు వచ్చినాయి కరెంటు, ఇంతకుముందు కిరోసిన్ దీపమే కదా. కిరోసిన్ పెట్టి ఒక బుడ్డి పెట్టి దాన్ని వెలిగించి ఎక్కడో ఎత్తులో పెట్టుకుంటాం రూములో. అవునా? ఒక ఇంట్లో ఎత్తైన స్థలంలో పెట్టుకుంటే ఆ ఇల్లంతా కనపడేది. అంటే వెలుగు ఎక్కడ ఉండాలి? ఎత్తులో ఉండాలి. వెలుగు ఏం చేస్తుంది? అందరికీ వెలుగునిస్తుంది. క్రైస్తవులు కూడా అలాగనే ఉండాలి. కానీ ఈనాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు అయిన నిజమైన వెలుగుని చూపించుకోకుండా భ్రమపరిచేస్తున్నారు. ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయా? కష్టాలు పోతాయని నువ్వు ఏడకొస్తే ఎక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ కష్టాలు వస్తే ఏమ్మా? కష్టాలు పోతాయని నువ్వు ఏడకొచ్చినావు అనుకో, ఎక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ కష్టాలు అయినాయి అనుకో, ఇక నువ్వు దేవుణ్ణి తిట్టి వెళ్ళిపోతావుగా, చర్చి మానేస్తావుగా. ఏమ్మా? అంతే కదా. లోకంలో అదే జరుగుతుంది. లోకంలో అదే జరుగుతుంది. ఇక్కడికి వస్తే ఏదో గర్భఫలం అందుద్ది, దేవుడు మాకు గర్భఫలాన్ని ఈ ప్రభువా, సహాయం చేయ ప్రభువా, మాకు పిల్లలు లేరు ప్రభువా అని ఎవరో పాస్టర్ గారు చెప్పారు. మా చర్చికి వస్తే, మా సంఘానికి వస్తే యేసు ప్రభువు నమ్మితే గర్భఫలం అందుద్ది. ఒకవేళ ఇక్కడికి వచ్చినా గర్భఫలం అందలేదనుకో, దేవుణ్ణి దూషించుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకనంటే అవన్నీ పాస్టర్లు చెప్పే మాటలన్నీ అబద్ధం, నిజమైనవి కావు. నిజమైన వెలుగు నమ్మితే ఎలా ఉంటుందంటే జీవితాలు మారిపోతాయి, జీవితాలు వెలిగింపబడతాయి. జీవితాలు ఏమవుతాయో తెలుసా? ఇతరులకు మార్గమును చూపించేటట్టుగా ఉంటాయి. కానీ వీళ్ళు చెప్పే వెలుగు ఏంటో తెలుసా? అంతంత మాత్రమే. ఏమంటే అంతంత మాత్రమే. ఆశీర్వాదాలు వస్తాయా? ఎంతకాలం ఉంటాయమ్మా నీకు ఆశీర్వాదాలు? నేను ఒక మాట చెప్తా. యేసు ప్రభుని కన్న మరియమ్మ ఉందా? ఎవరు కన్నారు యేసు ప్రభుని? మరేమేనా? రేపొద్దున క్రిస్టమస్ ఉందా? జాగ్రత్త, మర్చిపోయారు. యేసు ప్రభుని కన్న మరియమ్మ ఉందా? యేసు ప్రభుని కన్న తర్వాత నీకు పిల్లలు ఎలా పుట్టారని హేళన చేసిన వాళ్ళు లేరు అనుకుంటున్నారా లోకంలో? అమ్మా, భర్త ఇంకా నీకు పెళ్ళే కాలేదు, ప్రదానం చేయబడిన భర్త ఇంకా పెళ్లి ప్రదానం మాత్రమే చేయబడింది. భర్త నీ దగ్గరికి రాకముందే నువ్వు గర్భాన్ని ధరించుకున్నావంటే అసలు నువ్వు ఎలా గర్భం ధరించుకుంటావు? అంటే గర్భం ధరించుకున్నావంటే నువ్వు పాపివి అని హేళన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమెకి ఏమైనా ఆశీర్వాదాలు వచ్చినాయి యేసు ప్రభుని అన్నందుకు? ఏమైనా బిల్డింగ్లు వచ్చినాయా? కష్టాలే కదమ్మా. పోనీ యేసు ప్రభు రండి మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని ఎవరిని పిలిచాడు? శిష్యులను పిలిచాడా లేదా? రండి నన్ను వెంబడించండి అని ఎవరిని పిలిచాడు? శిష్యులను పిలిచాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చదవండి ఆ మాట. మత్తయి సువార్త
ఆయన ఆ, నా వెంబడి రండి, ఆ, నా ఎమ్మటి రండి. నేను మిమ్మును ఆ, మనుషులను పట్టు జాల ఎవరిని చేపలు పట్టుకునే వాళ్ళు అంటే పేతురు ఆ యోహాను వాళ్ళందరూ కలిసి చేపలు పట్టుకుంటున్నారట. అక్కడికి వెళ్ళిపోయి రండి నేనేం చేస్తా, ఇప్పటి వరకు మీరేం పట్టారు, చేపలు పట్టారు, ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, మనుషుల్ని పట్టు జాలర్లుగా చేస్తాను అన్నట్టు వాళ్ళ పడవలు అన్ని వదిలిపెట్టి వచ్చారు. అర్థమైందా? వచ్చినందుకు ఏమన్నా వాళ్ళకేమన్నా ఉపయోగం వచ్చిందా, ఉపయోగం అయిందా? పేతురు గారు ఏమని అడిగిండో చూడండి అమ్మా, ఒక్కసారి అడుగుదాం. అయ్యా పేతురు, నువ్వు అడిగిన యేసు ప్రభుని ఏం అడిగావో చెప్పు అని అంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. పేతురు గారు ఏం అడిగాడు? ఇదిగో ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి భార్య పిల్లల్ని, అమ్మ ఏమన్నా తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, ఇల్లుని, భూమిని, పడవల్ని, వలల్ని అన్ని విడిచిపెట్టేసి నిన్ను వెంబడించితిమి గనుక ఏమి దొరుకునని ఆయనను అడగగా, మాకేం దొరికింది అయ్యా నిన్ను వెంబడిస్తే? అర్థమైందమ్మా? రండి నేను మిమ్మల్ని ఏం చేస్తా, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని చెప్పి పిలిచాడా లేదా? పిలిస్తే పరుగు పరుగునన్ని వలలు వదిలిపెట్టారు, పడవలు వదిలిపెట్టారు, వలలు వదిలిపెట్టారు, పడవలు వదిలిపెట్టి వారే యేసు ప్రభుని వెంబడిస్తే అక్కడ ఏమీ లేదట. ఏమన్నాడు తెలుసా? నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును. అంతేనా? మత్తయి సువార్త 8వ అధ్యాయం చదవండి అమ్మా. మత్తయి సువార్త 8 ఏమన్నాడు చూడండి అక్కడ. మత్తయి సువార్త 8వ అధ్యాయము తీసారా? 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాస స్థలమును కలదు కాని మనిషి కుమారునికి తలవార్చుకొనుటకైనను తలమర్యాదని అతనితో చెప్పాడు. అది సంగతి. నీవు వచ్చి నన్ను వెంబడించి నేను మనుషులు బట్టి జాలర్లుగా చేస్తానంటే వీళ్ళు ఏం చేశారు? పడవలన్నీ వదిలిపెట్టేసి, వలలన్నీ వదిలిపెట్టేసి, కుటుంబాలను వదిలిపెట్టేసి, అన్నదమ్ములను వదిలిపెట్టేసి, అక్క చెల్లెలను వదిలిపెట్టేసి, అందరిని వదిలిపెట్టేసి యేసు ప్రభువుని వెంబడిస్తే మాకేం దొరికిందయ్యా? పేతురు గారు ఏమన్నాడు? చదవలేదు ఇప్పుడు? ఎక్కడ చదివారు? ఎక్కడ? మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతాము కనుక మాకేమి దొరుకునని అన్నాడు. మాకేం దొరికింది నేను వెంబడిస్తే? డబ్బులు వచ్చినా జేబు నిండా? కారులో తిరగటం ఏమైనా కుదిరిందా? బిల్డింగ్లు ఏమైనా కట్టారా? ఏమీ లేదు. అన్ని కష్టాలే, అన్ని కష్టాలే. కష్టాలు పడలేదమ్మా? పడ్డారా లేదా? ఎన్నో కష్టాలు పడి యేసు ప్రభువుని వెంబడిస్తే చివరికి ఏం చేయాలి? అడ్డంగా సిలివేశారట పాపం పేతురు గారిని. అడ్డంగా సిలివేసింది అంత మాత్రాన వేసే వదిలిపెట్టలే, రంపంతో కోసారట. వేసే కోసారండి? కోసారా? మీకు డౌటే, ఇవన్నీ డౌట్లే. మీకు ఇవన్నీ చెప్పాలంటే నేను ఇంకొక రోజు దాకా తీసుకోవాల్సి వస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము తీసారా? 11వ అధ్యాయము 36వ వచనం నుండి ఒక్క మాట చదువుకుంటారండి తొందరగా, స్పీడ్గా. మరికొందరు కొంతమందికి శిష్యులకి ఏం జరిగిందట? కొంతమందికి కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదులు అంటే జైల్లో వేశారు, ఖైదులు అనుభవించిరి. ఏం చేశారట? శిష్యులకి ఏం తగిలినాయి? మీకేమన్నారు కొడతానంటే ఊరుకుండా? అస్సలు రాళ్ళ దెబ్బలు. ఎవరు ఈ రంపములతో కోయబడింది? ఎవరో తెలుసు? పేతురు గారే పాపం. ఆయన గురించి చెప్తున్నాడు. రంపములతో కోయబడిరి, శోధింపబడిరి. ఈ ఖడ్గంతో చంపింది ఎవరో తెలుసా? పాపం యాకోబు గారిని అంట. యాకోబు గారిని ఏం చేశారో తెలుసా అమ్మా? ఏం చేశారట? యేసుప్రభు గురించి చెప్తావు, వెలుగు గురించి చెప్తావు, నీకు వెలుగు కావాలా, మాలాగా తిరుగు సుఖించానని మేం చెప్తుంటే వెలుగు కావాలా అని చెప్పేసి యాకోబు గారిని ఖడ్గంతో నరికేశారు. నరికేశారట యాకోబు గారిని. ఇది కూడా మీకు కావాలా? ఇది కూడా మీకు కావాలంటే అపోస్తల కార్యములు
మీకు అన్ని రెఫరెన్స్లు కావాలి, ఏం చేద్దాం, వెతకాల్సి వస్తుంది. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఖడ్గంతో నరికింది ఎవరినో తెలిసింది. యేహాను సహోదరుడైన ఖడ్గముతో చంపాను. అదిగో అక్కడ రాసింది. ఏడా హెబ్రీలకు రాసిన పత్రికలో ఖడ్గముతో చంపిరి, ఖడ్గముతో నరికిరి అంటే ఎవరిని అనుకుంటున్నావు నువ్వు? యాకోబు గారిని నరికారు. రంపాలతో కోసింది ఎవరిని? పేతురు గారిని. ఇవన్నీ యేసు ప్రభుని వెంబడిస్తే కష్టాలు వచ్చినాయా, సుఖాలు వచ్చినాయి? మరి ఆ పాస్టర్ ఏంది మొత్తం ఆశీర్వాదాలు అన్న ఆశీర్వాద పండగలు అని చెప్తున్నాడు. ఆడెవడో ఏం పండగలాట? పెద్ద బోర్డు పెట్టి ఆశీర్వాద పండుగలు. వీళ్ళు ఎవరికి లేని వీడికి ఎట్ట వచ్చినాయి అబ్బా? జీవితం అనేది ఒక వెలుగులా ప్రకాశించాలా. ఈ లోకపు ఆశీర్వాదాలు కాదు, పరలోకపు ఆశీర్వాదాలు ఉంటాయి. పరలోకంలో ఉంటాయి నిజమైన వెలుగు, నిజమైన ఆశీర్వాదాలు, నిజమైన సంతోషం. ఈ లోకంలో దుఃఖం, ఈ లోకంలో కష్టం, ఈ లోకంలో శ్రమ, ఈ లోకంలో బాధ, ఇవన్నీ అనుభవించి పరలోకానికి వెళ్తే అక్కడ ఆశీర్వాదాలు. ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభువుకి, యేసు ప్రభుకి ఆశీర్వాదాలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా? మన రక్షించే యేసు ప్రభుకే ఆశీర్వాదాలు లేవు. యేసు ప్రభుని వెంబడించిన శిష్యులకే ఆశీర్వాదాలు లేవు. మనకెట్టొస్తాయంటే ఈ పాస్టర్ గారు ఎట్ట చెప్పిండు అంటే ఈడు దొంగ పాస్టర్. అర్థమైందమ్మా? అందుకే ఆశీర్వాద పండగలు అనగానే మీరు ఎక్కడన్నా ప్రార్థన పెడుతున్నామంటే మీరు అమ్మటనే పోకండి. మీకు అసలే ప్రార్థన అంటే ఆటో మాట్లాడుకోవటం, వెంటనే పేటకి వెళ్ళిపోవటమా లేకపోతే వినాయకపురం పోవటమా? ఎక్కడ పడితే అక్కడ పోవటమే. అందరూ అబద్ధములు మాట్లాడువారే తప్ప నిజాన్ని బోధించేవారు, నిజమైన వెలుగుని చూపించేవారు కరువైపోయి. ఈ లోకంలో అంత అబద్ధమే, నిజం లేదు. నిజం ఉందనే భ్రమలో నిన్ను నడిపిస్తున్నారు అంతే. అందుకే నిజమైన వెలుగు వస్తే తమ జీవితాన్ని చక్కదిద్దుకుంటారు. తమ జీవితంలో ఏమవుతుందో మార్పులు వస్తాయి. అది మర్చిపోయారు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? మన జీవితం అంట పరలోకపు తండ్రికి మహిమ కలుగునట్లు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, పరలోకపు తండ్రి మహిమ కలుగునట్లు మన వెలుగుని ప్రకాశింపనీయుడి. మన జీవితంలో వచ్చిన మార్పు ఏంటో తెలుసా? ఇదిగో నేను యేసు ప్రభువుని ధరించుకున్న కాడి నుండి, కలిగి ఉన్న కాడి నుండి, నమ్మిన కాడి నుండి, అవునా నా కష్టాలు పోయినాయి అని చెప్పొద్దు. నా జీవితం మారింది. తాగుడు బంద్ చేశా, తాగటం బంద్ చేశా, బూతులు మాట్లాడటం బంద్ చేశా, అర్థమైందా? మోసం చేయటం బంద్ చేశా, అబద్ధాలు ఆడటం బంద్ చేశా, అసూయ పట్టం బంద్ చేశా. ఇవన్నీ నాకు వద్దనుకొని వదిలేసా. ఇది అండి మార్పు అంటే. ఇవన్నీ ఉండే ఆశీర్వాదాలు వస్తాయా? వస్తాయండి. మరి వస్తాయి అంటున్నారు వీళ్ళందరూ. ఈ పాస్టర్లను నమ్మొచ్చా మరి? అందుకే నిజం చెప్పేవాడు నూటికో కోటికో ఒక్కడున్నాడట. యేసుప్రభు అంటాడు, నా పేరిటట, ఆయన పేరిటట అనేకులు వచ్చి ఏం చేస్తారట? ఏం చేస్తారు? అపోస్తల కార్యముల గ్రంథములో ఏం చేస్తారో పౌలు గారు మనకు మరి జాగ్రత్తగా వివరిస్తున్నాడు. 20వ అధ్యాయం ఏంటి? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనము, 20వ అధ్యాయము 29వ వచనము. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏ తోడేళ్ళు క్రూరంగా ఉన్నాయంటే మనుషుల్ని ఏం చేస్తాయి? చంపేస్తాయి. మనుషుల్ని చంపడం అంటే శరీరాన్ని చంపవు, ఆత్మను చంపేస్తాయి. ఆత్మీయంగా ఎదగకుండా చంపేస్తాయి. అందుకే క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించే పాస్టర్లు ఉన్నారట. వీళ్ళు ఏంటంటే దేవుని నమ్ముకోండి రోగాలు తగ్గుతాయి, దేవుణ్ణి నమ్ముకోండి ఆశీర్వాదాలు వస్తాయి, దేవుణ్ణి నమ్ముకోండి మీకు అప్పులు బాధలు పోతాయి, దేవుణ్ణి నమ్ముకోండి మీకు గర్భఫలం అందుద్ది, దేవుణ్ణి నమ్ముకోండి. ఇవన్నీ చెప్పే వాళ్ళంతా వాళ్ళే. అందుకే ఏమంటున్నాడు? చదవండి అన్నమాట. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించును అని నాకు తెలియను. మీ వారు మందంటే ఎవరు? సంఘాన్ని వారు కనికరింపరు. ఎందుకంటే 24 గంటల దశమా భాగం
ఆత్మీయంగా వెలిగించాలి. వీళ్ళు వెలిగితే కదా దేవునికి ఇచ్చేది. అవును, అర్థమైందమ్మా? వీళ్ళు దేవునిలో నిజంగా యథార్థంగా ఎలిగితే నువ్వు అడగకుండానే వాళ్ళు ఇస్తారు దేవునికి. నువ్వు అడిగినా ఇయ్యట్లేదంటే వాళ్ళు వెలుగుతున్నారనే ఆరిపోయారనే. ఏమండి? ఆరిపోయారని. అందుకే ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారట? నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తొడేలు మీలోని ప్రవేశించి వారు మందిని కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని దిగ్గో పోవాలని అక్కడ ఆశీర్వాదాలు లేవు. మన సంఘానికి రండి, ఆశీర్వాదాలు వస్తాయని. శిష్యులు అంటే ఎవరో కాదు, మీరే. ఏం చేస్తారట? వచ్చేం చేస్తారు? ఆల్రెడీ నువ్వు ఈ సంఘానికి వస్తున్నావు కదా, ఇప్పుడు కొత్తగా పాస్టర్ వస్తాడు, సతీష్ పాలు మధ్యడు కాదమ్మా, ఆయన దగ్గర ఆశీర్వాదాలు లేవు. మన సంఘంలో ఏముంటాయి? ఆశీర్వాదాలు వస్తాయని. శిష్యులను ఏం చేస్తారట? తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు. అబ్బా, మంచి మాటలు చెబుతూ నువ్వు వింటావా? మా పాస్టర్ గారు చెప్పే మాటలే ఇయ్యి అంటావా నువ్వా? కాబట్టి నీతో ఏం మాట్లాడాలట? వంకర మాటలు మాట్లాడితే సతీష్ వాళ్ళని వదిలేస్తావు. ఈ సంఘాన్ని వదిలేయడానికి కారణం ఏంటి? నీకు వంకర మాటలు అంటే ఇష్టం, అంతే కదండి. సతీష్ బాల్ గారు ఉన్నాడు. నిజం చెబితే ఎవరు నమ్మరు, వంకర మాటలు చెప్తేనే నమ్ముతారు. నిజం సత్యాన్ని చెప్తే ఎవరు నమ్మరు, అబద్ధం చెప్తేనే అబ్బా సూపర్గా చెప్పిండు పాస్టర్ గారు అంటారు. అంతే కదండి. ఏది రుచికుంది అమ్మా? ఏది రుచికుంటది? అబ్బా, మీరందరూ కూడా వంకర మాటలకు రెడీగా ఉన్నారట. ఇలా అసలే దురద చెవులట. అందుకే అయ్యే వినటానికి ఇష్టపడతారు, సత్యాన్ని వినటానికి ఇష్టపడతారు. అందుకే ఏమంటున్నాడు? వంకర మాటల వాళ్ళకు మనుషులు అదిగో మీలోనే అంటే మీ ఊర్లోనే రెడీ. మా సంఘం కొత్తగా స్టార్ట్ చేసింది. మీరేం చేయాలో తెలుసా? ఆ సతీష్ పాల్ గారి సంఘం కంటే మా సంఘం గొప్పగా ఉంటది. మేము బిల్డింగు కట్టినాం, కింద పాలరాళ్ళు వేసినాం. మేము పాలరాళ్ళు వేసినాం, మాకు మైకులు ఉన్నాయి. అవసరమైతే మేము నెల నెల చీరలు పంచి పెడతాం. అవసరమైతే క్రిస్టమస్కి బట్టలు పెట్టి భోజనాలు పెడతాం. ఇలా నిన్ను వంకర మాటలతో నిన్ను తీసుకుపోయి నీ ఆత్మను నరకంలో నిజమైన వెలుగుని కనుగొన్న మరేక లేని ఆశీర్వాదాలు, ఆ నిజమైన వెలుగుని నింపుకున్న శిష్యులకు లేని ఆశీర్వాదాలు నీకు వస్తాయని చెప్పంగానే నువ్వేం చేస్తున్నావు? సంఘాన్ని వదిలిపెట్టి, చర్చిని వదిలిపెట్టేసి, పాస్టర్ని వదిలిపెట్టి, ఇప్పటిదాకా నీ గురించి ప్రార్థన చేసిన సేవకుడిని వదిలిపెట్టి వేరే సంఘానికి నువ్వేం చేస్తావట? పరుగులెత్తుతూ. న్యాయమా? ఎవరు చెప్తున్నారు ఈ వంకర మాటలు? తొడేళ్ళు. ఎవరు చెప్తున్నారట? క్రూరమైన తొడేళ్ళు. మరి మేక గొర్రెలను తింటాయా బతుకుతాయా? ఏమా చెప్పట్లేదా? తింటాయా బతికెత్తాయా? తింటాయి. కాబట్టి జాగ్రత్త. అందుకే నిజమైన వెలుగును కలిగి ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా? సత్యం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో సత్యమందు ఎవరిని? వచ్చేవాళ్ళని సంఘానికి వచ్చే వాళ్ళని సంఘంలో ఉండాలనుకున్న వారిని, సంఘానికి నడిపించబడే వారిని ఏం చేయాలట? ప్రతిష్ఠ చేయము. సత్యం అంటే ఏంటో తెలుసా? వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించి నిలబెట్టాలట ఒక్కొక్కరిని వెలుగుగా. ఈరోజు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కంటే అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయింది. అబద్ధాలే, నిజం కాదు. రాత్రి ఒక ఆయన ఫోన్ చేసి, సారీ ఏమనుకోబాకండి చెప్తున్నా, అయ్యగారు మా సంఘంలో పూలు పెట్టుకోము, గాజులు వేసుకోము, మెట్టెలు పెట్టుకోము, తాలిబొట్టు కూడా ఉండకూడదు అన్నారు. అమ్మా ఏమేమి పెట్టుకోకూడదట? మొదటేంటి? పువ్వులు, తర్వాత గాజులు, తర్వాత మెట్టెలు, తర్వాత తాళి ఉండాలా వద్దా? ఉండకూడదు. మేము ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటాం అని. ఏమండి? తాలిబొట్టు లేకుండా మెట్టెలు లేకుండా ఉండేవారిని, తెల్లసీర కట్టుకునే వాళ్ళని ఏమంటారు? మన ఊర్లో, మన భాషలో, మన ఊర్లో ఏమండి?
విధవరాలు అంటాం. ఈ మాత్రం నీ జ్ఞానం లేదా పాస్టర్ గారికి అని అంటే జ్ఞానం లేదు. ఎందుకనంటే వాళ్ళ సంఘాన్ని ఆ రకంగా తయారు చేసుకుంటాడు. అబద్ధమా నిజమా? బైబిల్లో ఉంది అట్లానే. ఏమండి, తాలిబొట్టు తీసేయి, మెట్టెలు తీసేయి, గాజులు తీసేయి అని ఎక్కడైనా బైబిల్లో రాసుందా? ఉందా? లేని దాన్ని మరి ఉన్నట్టు చెప్తున్నాడంటే ఇటు వంకర మాటలు మాట్లాడుతుందా లేదా? అమ్మా వింటున్నారా? వంకర మాటలు మాట్లాడే వాళ్ళు నమ్మొచ్చా? వాళ్ళెవరు? క్రూరమైన నిన్ను మెంగటానికి వచ్చిన వాళ్ళు అయ్యే చెప్తారు. మరి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పూలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీకోసం కదా. చెట్లు ఎందుకు వచ్చినాయమ్మా? ఎవరి కోసం? పళ్ళు కాసే చెట్లు ఎవరి కోసం? మన కోసం. పంటలు ఎవరి కోసం? మన కోసం. ఇవన్నీ మన కోసం ఇచ్చినప్పుడు పూలు పూసే చెట్లు ఎవరికి ఇచ్చాడు? ఎవరి కోసం? మన కోసమే కదా. మరి పువ్వులు ఏం చేయాలా? బయట పారేయాలా? ఒక ఆయన అంటున్నా, మా సంఘంలో ఎట్టే ఉంటామండి. ఎవరు చెప్పారు? మీ సంస్థ చెప్పిందా అన్న. కాదండి, మా పాస్టర్లందరూ మేము ఇలాగే ఉంటాం, మా చర్చికి వచ్చే సంఘస్థులు కూడా ఇలాగనే ఉంటాం అని అంటున్నాడు. అంటే తెల్ల చీరలు కట్టుకోమని విధవరాల్లా బతకమని బైబిల్ ఎక్కడన్నా ఉందండి? లేదు. మరి ఏంటి ఈ పరిస్థితి అని అంటే ఎవడికి వాడు. ఎందుకంటే సత్యం లేదు, నిజమైన వెలుగు లేదు. పువ్వులు ఇచ్చింది దేవుడు. ఆయన సృష్టించేటప్పుడే కలుగుగాక అన్నాడా లేదా? ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రతిదీ కూడా కలుగుగాక అని ఆజ్ఞించి కలగజేశాడు. మళ్ళీ వాటిని ఏం చేశాడో తెలుసా? ఇవి మంచివా కాదా అని టెస్ట్ చేసి మంచివనెను. ఇవన్నీ మంచివనడా లేదా? సర్టిఫై చేశాడా లేదా? ఆయన మంచివి అని చెప్పేసి సర్టిఫై చేసి నీకోసం సృష్టిస్తే నేను మల్లెపూలు పెట్టుకోను, సన్నజాజులే పెట్టుకుంటా, నేను అవి కూడా పెట్టుకోను, కనకాంబరాలు పెట్టుకుంటా, మా చర్చిలో అవి కూడా పెట్టుకోమండి అన్నామనుకో, అసలు నీకోసమే కదమ్మా పువ్వులు, నీకు సువాసన రావటం కోసమే కదమ్మా, నువ్వు అలంకరించుకోవటమే కదమ్మా పువ్వులు ఇచ్చింది. పాస్టర్ గారి మాటలు నమ్ముతున్నావేంటమ్మా? బైబిల్ మాటలు నమ్మాల్సింది పోయి తెల్ల చీరలు కట్టుకోమండి. నీ హృదయంలో తెల్ల వస్త్రాలు ఎక్కడ ధరించుకోవాలట? హృదయం ఎందుకు తెల్ల వస్త్రాలంటే ఏ మరక డాగు అంటకోకుండా, మలినం చేరకుండా హృదయము శుద్ధి గలవారు ధన్యులు వారు. అది శుభ్రంగా ఉండాలి, అది తెల్లగా ఉండాలంటే తెల్ల బట్టలు వేసుకుంటూ వచ్చా. అది అంటే తెల్ల బట్టలు అయితే నువ్వు హృదయ శుద్ధి గలవని అంటే తర్వాత అన్ని బూతులు మాట్లాడవచ్చు. కానీ బట్టలు వేసుకున్నంత వరకు పాస్టర్వి. ఏంటండి లోకం అట్ట తయారైంది. సత్యం లేదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఆ వెలుగులో ఉండాలంటే వాక్యాన్ని పర్ఫెక్ట్ గా చెప్పేవాళ్ళు కరువైపోయారు లోకంలో. నిజం చెప్పేవాళ్ళు కరువైపోయారు, అబద్ధాన్ని నమ్మించే వాళ్ళు ఎక్కువైపోయారు, సాతానుకి బానిసలైన సేవకులు ఎక్కువైపోయారు. అందుకే లేఖనాలు ఏమంటున్నాయో చూద్దాం. నిజమైన వెలుగుని గురించి ఏమని చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి ప్రతి మనిషికి వాక్యం తెలియాలని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. వెలుగు అంటాడు, ఆయన అంటాడు. ఆ వెలుగెవరు? ఇప్పుడు వెలుగెవరు? అదే కదా. లోకానికి వచ్చిన ఆయన నిజస్వరూపం ఏంటో చూపించిన, ఆయన ఎలా బ్రతికాడో చూపించిన, ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడో చూపించిన, ఆయన శిష్యులు కూడా ఎలా బ్రతికారో చూపించిన, ఈ రోజు ఈ దొంగ పాస్టర్ గారు వచ్చి ఆశీర్వాదాలు వస్తాయి, ఆశీర్వాద పండగలని చెప్పగానే, సమాధాన పండగలని చెప్పగానే పరిగెత్తుకుంటూ పోతున్నారంటే వీళ్ళెంత భ్రమలో ఉన్నారో క్రైస్తవులు. మీకు తెలుసో లేదో, ఈ యూట్యూబ్లోకి ఈ వీడియో పోయిన తర్వాత కింద కామెంట్లు వస్తా ఉంటాయి. ఎన్నో తెలుసా?
ఏమండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు లేవు అని చెప్తున్నావు, నువ్వే దొంగ పాస్టర్ అని చెప్తారు నన్ను. చూసే వాళ్ళు ఏమంటారు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు లేవు అంటున్నావు అంటే శిష్యులకు ఉన్నాయా, పోని సంఘానికి ఉన్నాయా అంటే చిత్రహింసలు పడ్డారట పాపం సంఘస్థులు. కానీ వీళ్ళ కొత్త ఆశీర్వాదాలు అండి, వీళ్ళ కొత్తవి. అందుకే జ్ఞాపకం చేసుకోండి, నిజమైన వెలుగు ప్రజల్లో లేదు అమ్మా, నిజమైన వెలుగు ప్రజల్లో లేదు. కాబట్టి నిజమైన వెలుగుని మనం ఏం చేయాలో తెలుసా, ప్రకాశింప చేయాలి, వెలిగించాలి. అందుకే లేఖనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు ఎలాంటి వాడో తెలుసా, పరమ దుర్మార్గుడు అంటామే అలాంటి వాడు, పాపుల్లో ప్రథముడు అని అంటాడు. ఎక్కడుందన్నమాట, తిమోతికి రాసిన పత్రిక. ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం. ముందు మనకి ఆయన ఎలాంటి వాడు అన్నది మీకు పరిచయం చేయాలి కాబట్టి ఆ మాట చూద్దాం. ఎక్కడ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయనను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసింపబోవానికి నేను మాదిరిగా ఉండేటవాగ్న యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైనా ఏ పాపట, పౌలు గారు ఎలాంటి వాడు ఇప్పుడు చెప్పండి. పాపుల లిస్టు పెట్టేసరికి ఆయన ముందుంటాడంట. ఎందుకో తెలుసా, చిత్రహింసలు పెట్టాడట క్రైస్తవుల్ని. ఇప్పుడు చదవండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 4వ వచనం చదవన్నానా. ఈ మార్గం అంటే ఏ మార్గం, మార్గం ఎవరు, నేనే మార్గమును సత్యమును ఎవరన్నారా మాట, అందుకే మార్గం ఎవరు, యేసు ప్రభు వారు. ఆ మార్గములో ఉన్నవారు అంటే క్రైస్తవుల్ని ఏం చేసేవాడట, ఈ మార్గములో ఉన్నవారిని గురించి పురుషులను స్త్రీలను బంధించి శిరసాల్లో వేయించుచు నేను ఏం చేశానో తెలుసా, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా ఉన్నప్పుడు కాదు, సౌలుగా ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టాను. ఎవరెవరినో తెలుసా, ఎవరెవరిని, పురుషులనేమి స్త్రీలనేమి పిల్లల్ని కూడా, పసిపిల్లల్ని కూడా చంపించి ఇంకేమంటున్నాడు, ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. అదిగ్గా నేనే చంపానని చెప్పడానికి వీళ్ళెవరో తెలుసా, సాక్షి. అప్పుడు నాకు వెలుగేంటో నాకు తెలియలే, ప్రభు అంటే నాకు తెలియలేదు. అందుకే అప్పుడు నేను పాపిగా ఉన్నాను, ప్రధాన పాపిగా ఉన్నాను. నేను నిజమేంటో నాకు తెలియదు, నిజమైన వెలుగులో నేను రాలేదు, చీకట్లో ఉన్నాను, చీకటే నిజం అనుకున్నాను, చీకటి జీవితమే నిజం అనుకున్నాను, సత్యము తెలుసుకోలేదు. సత్యము తెలియనంత వరకు కూడా ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి అనుకున్నా, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి అనుకున్నా. కానీ తగ్గించేది దేవుడు అన్న సంగతి నాకు అర్థం కాలేదు. పాస్టర్ గారి చేతుల్లో ఏమీ లేదు. నాలాంటి మనిషే, పాస్టర్ గారు చచ్చిపోయి మట్టిలో కలవడమ్మా, కలుస్తాడా లేదా, గట్టిగా చెప్పాలా, కలుస్తాడు. కానీ నిన్ను స్వస్థపరిచేది ఎవరో తెలుసా, దేవుడు. ఆ దేవుణ్ణి నమ్మకుండా పాస్టర్ గారిని నమ్మితే నేను చీకట్లోనే ఉండిపోయాను. అందుకే పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను చీకట్లో ఉన్నప్పుడు చిత్రహింసలు సాక్ష్యం ఉన్నారయ్యా నేను చంపినట్టుగా అని చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు, ఇంకొక మాట చూద్దాం, ఆయన ఎలాంటి వాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యోధామతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అదిగో ఏం చేశాడట, యోధామతస్థుడిగా ఉన్నప్పుడు, హైందవుడిగా ఉన్నప్పుడు, దేవుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు నేనేం చేశానో తెలుసా, దేవుని యొక్క సంఘం అంటే ఎవరు, క్రైస్తవుల్ని హింసలకు గురి చేశాను, సమస్యలకు గురి చేశాను, కష్టాల పాలు చేశాను, అవసరమైతే చంపేశాను. ఏమండి, పౌలు గారు ఎలాంటి వాడు ఒకప్పుడు, ఏమండి, నాదే గొప్ప, మా మతమే. ఇప్పుడు నీ ఎదురంగానే గుడి కడుతున్నారు, గుర్తుందా, కనపడుతుందా,
ఎవరిది గొప్ప ఇప్పుడు? రేపు పొద్దున స్టార్ట్ అయితే అది అయిన తర్వాత మైక్ ఎటు పెడతారు? ఇటే. ఎవరిది గొప్ప అని చెప్తా ఉంటారు? మాదే గొప్ప అంటారు. రేపొద్దున మిమ్మల్ని ఇక్కడ లేకుండా చేయటానికి పెద్ద సౌండ్ పెడతారు. చూసారా? పౌలు గారు కూడా చేసింది అదే. మాదే యోధామత మతస్థుడైన, యోధామత ప్రవీణుడైన, నాది గొప్ప అనుకున్న నిజమైన సంఘాన్ని, ప్రభు సంఘాన్ని, దేవుని సంఘాన్ని చిత్రహింసలు పెట్టాడట. ఇంకేం చేశాడు ఏమన్నాడు? ఇంకా చూద్దాం. అదే అపోస్తల కార్యముల గ్రంథము 5-6 వచనాలు కూడా చూడండి. 22వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 22-5-6 వచనాలు. ఇందును గూర్చి ప్రధాన యాజకుడిని పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా ఎక్కడట? దమస్కులోని. ఏడండి అది? పునుకుల ఏదండి? మీదే కుడుములపాడు. ఎక్కడ వాళ్ళని లేపేశా, అక్కడ వాళ్ళని. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎక్కడ వాళ్ళని లేపేస్తా, అక్కడ వాళ్ళని లేపేస్తానని తాకీదు తీసుకొని పోవటానికి రెడీ అయ్యిండి అంటే చూడండి పౌలు గారు. ఎక్కడనంటే ఎక్కడ కాదు. అలాంటి పరిస్థితులు కూడా ఒకప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, మార్పు లేనప్పుడు, నిజమైన వెలుగుని చూడనప్పుడు, నిజమైన వెలుగులోనికి రానప్పుడు చేసిన పాపం గురించి చెప్తున్నాడు. చదవండి, ఇంకా చదవండి. ఆయన దమస్కులో ఉన్న వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి కూడా వెళ్ళా. ఇప్పుడు కుడుములపాడు కూడా వెళ్ళా, వినాయకపురం కూడా వెళ్తా, అవసరమైతే ఇంకో చోటకి వెళ్తా, ఇంకో చోటకి. అసలు ఎవరిని బంధించాలి? నిజమైన దేవుని బిడ్డలను అసలు లేకుండా చెయ్యాలి. ఇదండి ఒకప్పుడు జీవితములో వెలుగు నింపక చీకటి బ్రతుకుతున్న పౌలు గారి సౌలుగా ఉన్నప్పుడు జీవితం. నిజంగా వెలుగు నింపబడని సౌలు గారి జీవితం. ఆ తర్వాత ఏం జరిగిందట? ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. 26వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందట? రాజా మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు. అది సంగతి. నిజమైన వెలుగుని నేను చూశానయ్యాను. పౌలు గారు చెప్తున్న సాక్ష్యం. ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నాను, ఒకప్పుడు పాపిగా ఉన్నాను. ఏమండి? ఒకప్పుడు నేను దూషించేవాడిని, హేళనగా మాట్లాడేవాడిని. ఒకప్పుడు సంఘం అంటే నాకు నచ్చేది కాదు, చర్చికి వెళ్ళే వాళ్ళంటే అస్సలు నాకు నచ్చేది కాదు. మా ఆమె ప్రార్థనకు పోతుంది అనుకో, అసలు ప్రార్థన లేదేం లేదనేవాడిని. అలాంటి జీవితాన్ని నేనేం చేశానో తెలుసా? ఆ వెలుగును చూశాను. ఏ వెలుగు? వెలుగెవరు? ఆ వెలుగును చూసేసరికి నా జీవితాన్ని మార్చుకోవాలనిపించింది. నా జీవితాన్ని మార్చుకోవాలనిపించింది. వెలుగు అంటే దేవుని నమ్మటం, అంటే దేవుని కలిగి ఉండటం, అంటే జీవితాన్ని వికసింప చేయటం, అంటే మార్చుకొని ఫలించటం. మార్చుకొని ఫలించటం, జీవితాన్ని మార్చుకోవటం. మార్పు లేని జీవితం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలైనా చర్చికి వచ్చినా ఉపయోగం లేనే లేదు. నీ మాట తీరు మారలేదు, నీ క్రియలు మారలేదు, నీ చూపులు మారలేదు, నీ తలంపులు మారలేదు, నీ పాపపు బుద్ధి మారలేదు. మళ్ళీ బైబిల్ పట్టుకొని చర్చికి వస్తావు. నీలో వెలుగున్నట్ట, చీకటి ఉన్నట్ట? అంటే వెలుగు ఎప్పుడుకి రావాలి మరి నీ జీవితంలోకి? పౌలు గారు చెప్తున్నారు, నా జీవితంలో ఒకప్పుడు ప్రధాన పాపిగా ఉన్నాను. చిత్రహింసలు, సంఘాన్ని, ప్రభు సంఘాన్ని ఏం చేసేవాడట? చిత్రహింసలు పెట్టాను. పురుషులను మొదలుకొని స్త్రీలను, బాలులను అందరినీ చిత్రహింసలు పెట్టాను, చంపేశాను. కానీ నాకెప్పుడైతే వెలుగు వచ్చిందో నా జీవితాన్ని నేనేం చేశాను? మార్చుకున్నాను. ఇక్కడ ఇంకా మారనోళ్ళు చాలా మంది ఉన్నారేమో, ఇంకా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారేమో. మార్పు లేకుండా చర్చికి వస్తే ఉపయోగం లేదు, బాప్తిసం తీసుకోకుండా చర్చికి వచ్చినా ఉపయోగం లేదు. అది గుర్తుపెట్టుకోండి. మా బాప్తిసం లేకుండా చర్చికి వస్తే
ఆశీర్వాదాలు అత్తయ్య నల్ల చేయొద్దండి, ఎవరు లేరు. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడు కదండి. నిజమైన వెలుగు వస్తే ఎలా ఉంటుందో తెలుసా? జీవితంలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని, ఇప్పుడు మారు మనసు పొంది మనసు మార్చుకొని నిజమైన వెలుగుని ధరించుకున్నాను కాబట్టి నా జీవితం ఒకప్పుడు అండి ఒక్క మాట పడేవాడు కాదు, ఇప్పుడు ఎన్ని మాటలన్నా నాకు సంబంధం లేదు, దేవుడు చూసుకుంటాడని చెప్పేసి వదిలేసి వెళ్తున్నాడండి. ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? అవునండి, ఎంత అన్నా ఏమన్నా కానీ పట్టించుకోడు ఆయన. ప్రార్థన 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 అంటాడండి. ఆమె ఇప్పుడు కూడా ఎన్ని మాటలు అన్నా కానీ ఒక్క మాట కూడా, ఒక బూతు మాట కూడా మాట్లాడదండి. ఎప్పుడన్నా అన్నావా? ఎవరన్నా విన్నారా ఇక్కడ? ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం, అంతే కదండి. అవసరమైతే కొట్టడానికి కూడా పోతాం. ఇంటి మీదకి పోయే వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఇక్కడ. మధ్యలో రోడ్డు మీదకి వస్తే ఏం జరిగిందో తెలిసి జుట్లు పట్టుకొని కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటండి, ఒక క్రైస్తవుడు వెలుగుని నింపుకుంటే తనను తాను దేవునికి సమర్పించుకున్నట్టు, తనను తాను లేనిక దేవుడే ఆ జీవితం కావాలి అని అంటే ఏం చెప్తున్నాడు పౌలు గారు? చూద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఎలా మార్చుకున్నాడో చూడండి పౌలు గారి జీవితం. అంత దుర్మార్గంలో ఉన్న పౌలు గారు ఎప్పుడైతే వెలుగును చూశాడో ఎలా మార్చుకున్నాడో చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకు, సావైతే నేను ఉన్నది ఎవరి కోసం? నేను బ్రతికేది ఎవరి కోసం? క్రీస్తు కోసం. చావైతే లాభం. ఎప్పుడన్నా అంటారా? అవునా, అన్నారా? ఈ సంఘంలో నిజమైన వెలుగుందా నీలో? పౌలు గారి జీవితంలో వెలుగు చూసావా? ఎలా మార్చుకున్నాడో చూసావా? ఏ రోజైనా నువ్వు అలా అనాలి, నేను అలా జీవించాలి, ఆ వెలుగే నిజం, అలా ఉంటేనే నిజం, అలా ఉన్నవాడికే పరలోకం అని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఇంకేమన్నాడో చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా. ఏంటి, క్రీస్తుతో సిలువ వేయబడ్డా? ఏమంటే యేసు ప్రభుతో 2 దొంగల్ని సిలువేసినట్టుగా మనం చూడగలం. మరి క్రీస్తుతో సిలువేయటం ఏంటో తెలుసా? క్రీస్తుతో సిలువేయటం ఏంటో తెలుసా? క్రీస్తుతో సిలువేయటం అంటే తన పాపాలన్నీ సిలువ వేశాడు. ఈ లోక జీవితం అంతా సిలువ వేసేసాడు, పాపపు జీవితం అంతా సిలువ వేసేసి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల నేను కాదు జీవితం, నా జీవితం క్రీస్తుకి అప్పగించుకున్నాను. అదండి నిజమైన వెలుగంటే. క్రీస్తు కోసం అప్పగించుకున్నావా? ఎప్పుడన్నా అప్పగించుకోవాలనిపించిందా నీ జీవితాన్ని? పత్తిసేలో అప్పగించుకుంటావు నీ జీవితం పొద్దున్నుండి. ఎవరికి చెప్పాలా? ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 9 గంటల నుండి సాయంత్రం 4. అమ్మయ్యా, అప్పటికి అప్పగించుకుంటావు. దేవునికి అప్పగించుకోవాలన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? అదైతే డబ్బులు వస్తుంది. ఎంతకాలం ఉంటాయి ఆ డబ్బులు? 300 రూపాయల 500 రూపాయల? 300 రూపాయలు ఎంతకాలం ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆ 300 రూపాయలు? ఎందుకండి మరి ఆ జీవితం? దేవునికి అప్పగించుకున్న జీవితం శాశ్వత కాలం. అందుకే పౌలు గారట తను తాను మార్చుకున్నాడట. ఇంకా చూద్దాం ఇంకొక మాట చూద్దాం అండి, ఇంకొక మాట చూద్దాం. ఇంకేమంటున్నాడు చూద్దామా? లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయం. ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు ఏమండి. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము తీసారా? 23వ అధ్యాయం 39 నుండి చదివాం. 39 నుండి ఇక్కడ ఒక సందర్భం మీకు చెప్పాలి. ఎందుకంటే మనకేమనిపిస్తుంది అంటే 2 దొంగలు సిలివేశారు, యేసుప్రభుని సిలివేశారు అనుకుంటాం. కానీ ఇక్కడ దొంగల్లో 2లో డిస్కషన్ జరిగేది కూడా మనం చెప్పుకోవాలి. చూడండి ఒకసారి 23వ అధ్యాయం. ఏమండి, ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు
ఏంటంట? క్రీస్తువు కదా. బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. వేలాడబడిన నేరస్తుల్లో అంటే అక్కడ సిలువ వేయబడ్డది ఎవరు? ముగ్గురు. ముగ్గురులో యేసు ప్రభు ఉన్నాడు. ఇద్దరెవరు? దొంగలు. ఇద్దరెవరు? బందిపోటు దొంగలు. ఇద్దరెవరు? బందిపోటు దొంగలు. యేసు ప్రభు ఏ పాపము చెయ్యనివాడు, ఎరగనివాడు. ఏ పాపము ఎరగనివాడు ఒక పక్కన ఉంటే ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నారు. అంటే అటొకళ్ళు ఇటొకళ్ళు ఉన్నారట. వీళ్ళు ఇంకాసేపు ఆగితే ప్రాణాలు పోతాయి, ఇంకొద్దిసేపు ఆగితే ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా దేవుణ్ణి అంగీకరించట్లే. వీడేం చేస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి అంగీకరించట్లే. ప్రాణం పోయేటప్పుడు కూడా దేవుణ్ణి అంగీకరించకుండా ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. చూడండి, ఏమంటున్నాడు? వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుము. నువ్వు నిజమైన దేవుడు అయితే మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. నువ్వు నిజమైన దేవుడు అయితే మమ్మల్ని కూడా రక్షించంటున్నాడు. నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉన్న మారవా? కొంతమంది మంచం పెట్టినా మారరు. అమ్మ నిజమమ్మ, వాళ్ళ మాట తీరు మారదు, వాళ్ళ ప్రవర్తన మారదు. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ ఎప్పుడో చెప్పా, దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం చెప్పాను. ఆ రోడ్డు మీద అదేమంటే ఇంటి ముందు ఏముంటుంది, బల్లలాగా ఏదో పెట్టుకుంటారు కదా కూర్చోటానికి ఉంటాయి కదా, అరుగులు అంటారు. ఇంకేమంటారు? బాగా 82 సంవత్సరాల ముసలోడు ఆడు కూర్చున్నాడు. కళ్ళజోడులు కూడా లేదు. ఒక అద్దం పగిలింది, ఒక అద్దం ఉంది. ఒకటే అద్దం ఉంది. దీన్నేమో తాడు పెట్టి కట్టుకున్నాడు. ఆడు కూర్చున్నాడు. ఒక అమ్మాయి అటు నుండి, దాదాపు వయసు అమ్మాయి, యవనస్తురాలు అటు నుండి పోతుంది. అంటే ఆ అమ్మాయి పోతున్న అమ్మాయిని ఏమంటాడో తెలుసా? ఏయ్ పిల్ల, నన్ను చేసుకుంటావా అన్నాడు. చేసుకుంటా తాత అన్నది. వీడికి ఏమనిపించింది? అబ్బా అనిపించింది. అంటే చేసుకుంటానంటే వెంటనే చేసుకుంటాడా? అంటే పాపం ఎలా పెట్టరేగిపోతుందో చూసారా? అర్థమవుతుందా? అంటే చేసుకుంటే తాత నిన్నే చేసుకుంటానంటే చేసుకోవడానికి కూడా సిద్ధపడే పరిస్థితి ఉంది ఈరోజు. నిజమండి. 75 సంవత్సరాల ముసలోడట 14 సంవత్సరాల అమ్మాయిని పాడు చేసేటట్ట. నిన్ననే వార్త, మీరు విన్నారో లేదో. వాడికి ఎన్ని సంవత్సరాలు? ఈ అమ్మాయికి ఎన్ని? 14. వాడి వయసేడా ఈడి వయసేడా? చేసుకుంటావా అంటే వీడికి పళ్ళు కూడా లేవు, చేసుకోవడానికి రెడీ. అంటే పాపము లోకాన్ని ఏళ్తుంది. అందుకే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? జీవితాన్ని మార్చుకోవాలి అని చెబుతూ ఉంటే చనిపోయే వృద్ధాప్యంలో ఉన్నోడు కూడా పాపం చేయడానికి రెడీగా ఉన్నాడట. ఈడు కూడా అంతే దొంగ. ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతాడని తెలిసి కూడా జీవితం మారట్లేదు. ఎంత పెద్ద రోగం వచ్చినా దేవుని నమ్మాలన్న ఆలోచన రావట్లా. డాక్టర్కి అయితే 10 లక్షల పోసైనా బతికించంటున్నారు, కానీ దేవుని నమ్మాలి, దేవుని కలిగి ఉండాలి, పరలోకం వెళ్ళాలి అన్న ఆలోచన ఒక్కడికి కూడా లే. అవసరమైతే ఎవరు కాళ్ళు పట్టుకుంటారు? డాక్టర్ గారి కాళ్ళు పట్టుకుంటారు. అవసరమైతే భూమి అమ్ముతారు, అవసరమైతే ఎడ్లను అమ్ముతారు, అవసరమైతే దేన్నైనా అమ్మి ప్రాణాలు కాపాడుకోవాలి. డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా ఆయన్ని బతికించు, మా ఆమెనే బతికించాలా అంటే ఇంకెక్కువ పాపాలు చేయటానికి. ఏమండి? దేవుడా నన్ను బ్రతికించు, నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన ఆరోగ్యం, నీ చిత్తం అన్నవాడు ఒక్కడో లేడు. ఏడు కూడా దొంగ ఏమంటున్నాడో తెలుసు? దేవుణ్ణి, యేసు ప్రభువుని దూషిస్తున్నాడట. దూషిస్తారండి చచ్చిపోయేటప్పుడు బూతులు తిడతారండి. ఈడ తిడతాడు, ఈయన ఏమనాలి మరి? చచ్చిపోయేటప్పుడు బూతులు తిట్టడం ఏంటి? దూషించడం అంటే అదే కదండి. దూషణ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎదుటి వారిని హేళనగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం. యేసు ప్రభు కూడా
నీతో పాటు ఏ పాపము చెయ్యని వాడు సిలువలో ఉంటే చూసి బాధపడాల్సింది పోయి ఈయన ఏ పాపం చెయ్యలేదు మన కొరకు చనిపోతున్నాడన్న బాధతో బాధపడాల్సింది పోయి హేళన చేసి దూషణ చేసి చచ్చిపోయే ముసలోడు కూడా పాపంలో రెడీ అయినట్టు సావుకు దగ్గరైన వాడు కూడా ఇంకా కొద్దిసేపట్లో సిలువలో ఉన్నాడు. మళ్ళీ వాడు కింద కూడా లేడు. ఎక్కడున్నాడు వీడు? ఏడాలాడుతుండే ఎక్కడేలాడుతుండో సిలువలోనే ఆడుతుండు. అయినా కానీ బుద్ధి జ్ఞానాలు ఉండాలి కదా. వాడెవడో రాధా మనోహర్ అట, ఆడొకడు ఉన్నాడు యూట్యూబ్లా, 3 మేకులు పీక్కోలేని వాడు కూడా దేవుడేనా అన్నాడు. ఓరి పిచ్చివాడా, ఆ పాపము ఆయన చేసింది కాదు, ఆయన మోస్తున్నది. మనం చెయ్యాల్సింది, మనం మోయాల్సిన పాప భారాన్ని ఆయన మోస్తున్నాడు. ఎవరు మోసారు? యేసు ప్రభు. ఈ యేసు ప్రభు మోసాడు నీ సిలువ భారాన్ని, నువ్వు మోయాల్సింది నీ పాప భారాన్ని. కానీ యేసు ప్రభు మోసి ఏ పాపం ఎరగని వాని వలె ఎక్కడున్నాడట చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనము. ఎందుకు మౌనంగా ఉన్నాడు? పాపం నపుంసుడికి అర్థం కావట్లే. అసలు నేను తప్పు చేయలేదని చెప్పొచ్చు కదా పిలాతు ఎదురుగా, అసలు నేను పాపం చేయలేదని చెప్పొచ్చు కదా, ఎందుకు మౌనంగా ఉన్నాడండి? పాపం నపుంసుడికి అర్థం కాక ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదట. చదవండి ఆ మాట. 30వ వచనం నుండి చదువుదాం. 30వ వచనం నుండి. అతడు 30వ వచనం 8వ అధ్యాయం 30వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో చదువుచుండగా విని నువ్వు నీకు అర్థమైందా? బైబుల్ నీకు అర్థం అవుతుందా? యేసు ప్రభు ఎందుకు పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడో నీకు అర్థమవుతుందా అని అడగగా అసలు నాకు అర్థమే కావటం లేదు, నాకు అసలే అర్థం కావట్లేదు. ఎందుకు పిలాతు ముందు నేను ఏ తప్పు చేయలేదని ఎందుకు ఒప్పుకోలేదు, ఎందుకు మాట్లాడలేదు అని అడిగితే ఆ శిక్ష మనకు పడేది. ఆయనకు పడాలంటే మౌనంగా ఉండాలి, అంతే కదండి. జడ్జి గారు నీ దగ్గర ఏ తప్పు కనపట్టలేదయా, ఏమైనా చెప్పవయ్యా అని అడిగితే నేను ఏ తప్పు చేయలేదని అంటే నిర్దోషిగా వదిలిపెడతాడు. మౌనంగా ఉండేసరికి నువ్వేం మాట్లాడలేదు కాబట్టి ఈ తప్పు నువ్వు చేసినట్టే, కాబట్టి నీకు శిక్ష వేయాల్సిందే అని అంటాడా అండా? చెప్పాలి. టైం అయిపోయిందా? అలా మౌనంగా ఉంటే పాపం నపుంసకుడికి వాక్యం చదివేటట కానీ అర్థం కాలేదట. అందుకే ఏమడుగుతున్నాడట, నువ్వు చదువుతున్నది ఏందో నీకు అర్థం అవుతుందని పిలిపడగానే ఒకడు దారి చూపించకపోతే అసలు నాకు అర్థమే కావట్లేదన్నది. చదవండి ఇప్పుడు 32వ వచనం. లేఖనమందు చదువుతున్న భాగమేమనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానము అంతా ఎవరు చెప్తారు? ఈ 3 మేకులు పిక్కోలేడా అన్నోడికి ఎవరికి చెప్పాలా? ఆయన మౌనంగా ఉంటేనే కదా నీకు రక్షణ వచ్చింది, నీకు మార్పు కలగజేసింది, నీకు పరలోకానికి మార్గం చూపించింది. 3 మేకులు పిక్కోలేవా అనొద్దు. ఆయన తలుచుకుంటే ప్రపంచాన్ని సృష్టి కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. అరే బాబు, నీకు మాట ఇచ్చింది కూడా ఆయనే. అలాంటి దేవుణ్ణి 3 మేకులు అంటున్నాడు. నీకేం తెలుసు? నువ్వు ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి, ఆయన దీనత్వం కలిగి ఉన్నాడు గనుక ఆ శిక్ష మనకు పడాల్సిన శిక్ష ఆయన మీద పడ్డది. ఏమండి, ఆయన ఏ తప్పు చేయలేదు కానీ మన శిక్ష ఆయన భరించాడు. అందుకేమంటున్నాడు, చదవండి నా మాట. ఆయన సంతానం ఎవరు వివరింతురు, ఆయన జీవము తీసివేయబడితేనే మనకు రక్షణ, ఆయన రక్తం సిందించితేనే మనకు రక్షణ, ఆయన మరణిస్తేనే మనకు పాప క్షమాపణ. లేదు 3 మేకులు పీకేసి నేను వెళ్ళిపోతాను అన్నావు అనుకో, మనకు పాప క్షమాపణ ఏడుంది?
తెలియాలి కదా, ఆ దొంగకు అర్థం కావాలి కదా, ఏ తప్పు చెయ్యలేదన్న సంగతి దొంగకు అర్థం కావాలా లేదా? హేళన చేస్తావు. నిన్ను రక్షించటానికి వచ్చి నీ పాప భారాన్ని పక్కనే మోస్తున్న ఆయన్ని, సిలువ భుజాన వేసుకుని మోసిన ఆయన్ని హేళన చేస్తారా? హేళన చేస్తారా? ఏమన్నాడు దొంగ? ఏం చేసేటట్టు చదవన్నానా? ఆగిపోయినా మనం అక్కడే. లూకాసు వార్త 23:39 తీయలేదు, మీరు తీయట్లేదు. వేలాడుతున్న ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. ఇప్పుడు చెప్పండి, ఆయన మౌనంగా ఉన్నాడంటే కారణం ఎందుకో తెలుసా? మనల్ని రక్షించటానికా కాదా? రక్షించటానికి. రక్షించాలని ఆయన వస్తే దొంగ హేళన చేస్తాడు. వాడు చావడానికి వచ్చాడు కదా, హేళన చేస్తాడు. ఈరోజు కూడా చాలా మంది లోకంలో చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా హేళన చేస్తున్నారు యేసు ప్రభుని. తెలుసుకోవాలని, అసలు నిజమేంటో తెలుసుకోవాలన్నది లేదు. మాది గొప్ప అని చెప్పటానికి చర్చీలు కూలగొట్టడం, పాస్టర్లను ఎల్లగొట్టడం. ఏది నిజమో, ఏది నిజమైన వెలుగని తెలుసుకోవాలా లేదా? లేదు. అందుకే జ్ఞాపకం చేసుకుంటే తర్వాత ఆయన ఏమంటున్నాడు చూద్దాం, 40వ వచనం. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నువ్వెక్కడున్నావో తెలుసా? అదే శిక్షా విధిలో ఉన్నావు గనక అసలు నీకు దేవుడంటే భయం లేదా? ఈ సర్వ సృష్టి, ఈ భూమి ఎక్కడుందో తెలుసా? శూన్యములో వేలాడుతుంది. ఇంకొకటి చెప్పాలా? ఏమండి, ఇది నేను పట్టుకొని లేపబట్టి ఆగింది. ఆగిందా లేదా? ఆగింది. నేను వదిలేస్తే పడిపోద్ది. కానీ భూమినంట శూన్యములో ఒక బంతిలా ఏలాడ తీసాడట దేవుడు. ఆ బంతి అట 11,600 కిలోమీటర్ల వేగంతో 1 గంటకి తిరుగుతుంది. ఏమన్నా శబ్దం వినపడుతుందా? వినపడుతుందమ్మా? ఎంత స్పీడ్ తిరుగుతుంది చెప్పండి? 1,11,600 కిలోమీటర్ల వేగముతో 1 గంటకి ఈ భూమి తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. నీకు ఇంత సౌండ్ రాకుండా ఆఫ్ చేస్తున్నాడంటే, ఆ సౌండ్ పొల్యూషన్ నీకు వినపడకుండా ఆపుతున్నాడంటే, దేవుని గురించి నీకేం అర్థమైంది? ఏమర్థమైందండి? 3 మేకులు అండేసరికి అయిపోయిందా? దేవునికి భయపడవా? ఈ భూమి ఎక్కడి నుండి వచ్చింది? శూన్యంలో ఎలా వేలాడుతుంది? మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈ గాలి ఎక్కడి నుండి వస్తుంది? నువ్వేమైనా తయారు చేసావా? ఎవడైనా గాలిని పట్టుకొని బిగించి, గాలిని బిగిస్తే ఆక్సిజన్ అని మూతికి పెట్టి ఎంత తీసుకుంటారు? గంటకి ఎంత తీసుకుంటారు? ఎంత తీసుకుంటారండి? ఏది ఇప్పుడు నేను పీల్చే గాలి ఎక్కడి నుండి నీకు ఫ్రీగా వస్తుందా రావట్లేదా? అది హాస్పిటల్కి పోతే డబ్బులు ఎంత అవుతాయి? మరి దేవుడు నీకు ఫ్రీగా ఇస్తున్నాడా లేదా? ఎక్కడి నుండి వచ్చింది? ఇది దేవుని వల్ల కాదా? దేవునికి భయపడవా? పక్కనున్న దొంగ చెబుతున్నాడు. ఆడికి అర్థమైంది, కానీ నిజమైన వెలుగంటే ఏంటో పక్కనున్న దొంగకే అర్థం కాలేదు. అందుకే అంటున్నాడు, ఏమంటాడు తండ్రి? చూడండి ఒకసారి ఆ మాట, 42వ వచనం. ఆయనను నీవు యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు వెలుగంటే ఏంటో అర్థమైంది, నిజమంటే ఏంటో నాకు అర్థమైంది, సత్యం అంటే ఏంటో అర్థమైంది. ఆ వెలుగుని నేను నమ్ముతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు అన్నప్పుడు. నేడు నీవు నాతో కూడా నమ్ముట నీ వల్లైతే నమ్ము ప్రతివానికి సమస్తమును సాధ్యమే. ఆ వెలుగుని నమ్మితే, ఆ వెలుగుని నమ్మి మారు మనస్సు పొందితే ఆ రక్షణలో ఉంటది. కానీ మారు మనసు లేకుండా, అసలు నిజమైన వెలుగేంటో తెలియకుండా భ్రమపరుస్తుంది సాతాను. ఇంకొక వ్యక్తిని గురించి కూడా చదువుదాం. ఇంకొక వ్యక్తిని గురించి చూద్దామా? ఇంకొక వ్యక్తిని గురించి లూకాసు వార్త 19వ అధ్యాయము. ఈయన ఎవరో తెలుసా? పెద్ద జక్కయ్య అని ఒక ఆయన, చాలా పొడుగుంటాడు. పొడుగున్న జక్కయ్య తెలుసా, లేకపోతే పొట్టుకున్న జక్కయ్య గురించి తెలుసా? అబ్బా, మీరు బాగానే ఉన్నారు స్పీడ్గా.
19వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య చెట్టు త్వరగా దిగు దిగు దిగు. నేడు ఆ, నేను నీ ఇంట ఆ. ఉండవలసి ఉన్నదని ఎవరి కోసం చెట్టు ఎక్కాడట? ఎవరి కోసం మీరు అందరు వచ్చారు? ఏమండి, అర్థమైందా? ఎవరి కోసం చెట్టు ఎక్కాడో తెలుసా? ఆ యేసుక్రీస్తు కోసం ఎక్కాడు. అసలు ఆ యేసుక్రీస్తు ఎవరో చూడగోరి జాగ్రత్తగా 3వ వచనం చదవండి. ఆయనకు అప్పటిదాకా తెలియదు పాపం. చూడండి 3వ వచనం. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? అంటే తెలుసానే తెలియదనే? ఈ జక్కయ్యకి యేసు ఎవరో తెలియదు, వాళ్ళు చెప్పింది వినడం. అంటే యేసు ప్రభు నిజమైన వెలుగు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఎవరో చెబితే విన్నాడు అంతే. కానీ రుచి చూడాలి, తెలుసుకొని రుచి చూడాలి అనుకున్నాడు. చెట్టెక్కాడు. చెట్టెక్కినప్పుడు ఇదిగో, ఎవరైతే యేసుని కలిగి ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే నిజమైన వెలుగుని నింపుకోవాలనుకుంటున్నారో, ఆ జక్కయ్య మనస్సుని ఎరిగిన దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగు దిగుము. ఎందుకని? నేడు నేను నీ ఇంట ఉండాలి, నీ ఇంటి దగ్గరకు రావాలనుకుంటున్నా, నీతో ఉండాలనుకుంటున్నా, నీ ఇంటికి రావాలనుకుంటున్నా. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను చూడాలని అనుకుంటున్నావు, నాతో ఉండాలనుకుంటున్నా. నీ మనసు నాకు అర్థమైంది, నీ హృదయం నాకు అర్థమైంది. అందుకే ఏమంటున్నాడు చదువు 8-9 వచనాలు. నిలబడి ప్రభువా, ఏంటి మార్పు చూసావా? వెలుగు, నిజమైన వెలుగుని నింపుకున్న వాడి జీవితం చూసావా? అప్పుడు వరకు జక్కయ్య ఎలాంటోడో తెలుసా? పన్నులు వసూలు చేసేవాడు. పన్నులేంటో తెలుసా? ప్రభుత్వంకి కట్టాల్సిన పన్నులు రూపాయి అయితే 4 రూపాయలు వసూలు చేయటం, 4 రూపాయలు అయితే 10 రూపాయలు వసూలు చేయటం, 10 రూపాయలు అయితే 100 రూపాయలు వసూలు చేయటం, పన్నులు వేసేవాడు. అలాంటి వాడు ఎప్పుడైతే నిజమైన వెలుగుని, ప్రభువుని కలిగి ఉన్నాడో, నమ్మాడో, జీవితం ఏమైందో తెలుసా? మార్చుకున్నాడు. మనల్ని కూడా జీవితాన్ని మార్చుకోవాలి కానీ వచ్చిపోయే మనుషులు కాదు. దేవునికి ఇష్టమైంది చర్చికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. చర్చికి వచ్చి ఆ గంట కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు కాదు. కుటుంబములో తనలో దేవుని నింపుకున్న వారు, వెలుగుని నింపుకున్న వాళ్ళు కావాలి. అందుకే ఏమంటున్నాడు? ఇప్పుడు చదువుదాం. నేను ఎవరిని యొద్దైనను తీసుకున్నాడా, నేను 4 అంతలు ఇస్తా. 1 రూపాయి తీసుకుంటే ఎంత ఇస్తా? నేను 4. ఎంత మార్పు వచ్చిందో చూడండి. నిజమైన వెలుగును నమ్మితే, నిజమైన వెలుగు కలిగి ఉంటే మార్పు వస్తుందే తప్ప ఆశీర్వాదాలు కాదు. డాబాలు కట్టుకోరు. అవండి, అర్థమైందా? డాబాలు వస్తాయి, అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి చెప్పరు. నిజమైన ఒలుపు ఆ వెలుగులోనికి మనం వెళ్తే, ఆ వెలుగుని మనల్ని నింపుకుంటే జీవితాలు ఏమైతే తెలుసా? మార్పు వస్తాయి. చదవండి, ఇంకా చదవండి. అందుకు యేసు, ఈతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా అది రక్షణ ఎప్పుడు వచ్చిందో తెలుసా? డబ్బులు అండి, యేసు ప్రభుని నమ్ముకోండి రోగాలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకోండి కాదు. వెలుగుని నింపుకుంటే రక్షణ వస్తుంది. వెలుగు లేకుండా చీకట్లో బతికే జీవితాలకు వెలుగు ఎప్పుడు వస్తుంది? వస్తుందా? రాదు. మరి వెలుగుని నింపుకున్న జక్కయ్య జీవితంలో వెలుగు వచ్చినప్పుడు, వెలుగుని నింపుకుంటే మారు మనసు పొందినప్పుడు, వెలుగుని నింపుకుంటే తన కుటుంబానికి సమాధానం వచ్చినప్పుడు, ఇంకా నీకు శ్రమలు వస్తాయా? ఉంటాయా అండి? సమాధానం ఉందా మన కుటుంబాల్లో? మొగుడు పిల్లల కొట్లాట, తల్లిదండ్రులకు కొట్లాట, ఏమంటే తల్లిదండ్రులకు కొడుకులకు కొట్లాట. ఎక్కడ చూసినా ఏ కొట్టుకోవటమే. మొన్న చూశాను ఎక్కడంటే భార్యాభర్తలట నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. మామూలుగా కాదు, మంచి సిటీలో సెంటర్లో జుట్టు పట్టుకొని భార్యను కొడుతుంటే భార్య ఏమో వీడి జుట్టు పట్టుకొని వంగ తీసి కొడుతుంది. బాగా ఉంది ఈ సమాధానం అనుకున్నా. సమాధానం ఎలా ఉందట?
నిన్నగాక మొన్నటి పేపర్ చూడండి, మీకు అర్థమైంది. ఎప్పుడైనా న్యూస్ చూస్తే మీకు అర్థమైంది. నిజం చెబుతున్న, అబద్ధం కాదు, రియల్ ఫ్యాక్ట్ ఇది. ఏడ కొట్టుకుంటున్నారట? నడి రోడ్డు మీద. ఇక్కడ ఏదో మీ రోడ్డు మీద కొట్టుకుంటే ఎవరు చూడరు. సిటీలో, అది ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే ఎక్కడో చూశాను, బెంగళూరులో సిటీలోనో, పెద్ద సిటీలో నడి సెంటర్లో కొట్టుకుంటున్నారు వాళ్ళు. సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా వీడియోలు తీస్తున్నారు. ఏం పట్టించుకోవట్లా. ఆమెను కింద పడేసి కొడుతుండో, ఆయన ఏమైనా కొడుతుంది. ఏమన్నా సమాధానం ఉందండి? మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు గిట్టే బాదుకునే పరిస్థితి ఉందా లేదా? ఉంది. అంతే, మానవులు కాదు. సమాధానం లేదు కాబట్టి కొట్లాట. ఇప్పుడు భర్త అరిచాడనుకో, భార్య మౌనంగా ఉంటే సమాధానం. భార్య మాట్లాడింది అనుకో, భర్త సైలెంట్గా ఉంటే సమాధానం. ఇద్దరు కొట్టుకున్న, ఇద్దరు మాట్లాడారనుకో, అప్పుడేమైందో తెలుసా? నేనంటే నేను చెరొక్క కత్తిస్తే మంటలు కాదు, నరుక్కోవటమే. ఇదండి పరిస్థితి, సమాధానం లేకపోవటం అంటే. అందుకే సమాధానం ఎప్పుడు వస్తుందో తెలుసా? నిజమైన వెలుగుని నింపుకుంటే సమాధానం. అందుకే ఇంకొక ఆమెను కూడా పరిచయం చేస్తాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూడండి. 4 నుండి 6 వచనాలు, బోధకుడా ఈ స్త్రీ ఏంటి వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను అటు వారిని. ఏం చేసి చంపాలి? ఎక్కడుందో తెలుసా? ధర్మశాస్త్రంలో చెప్పబడింది. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిందా? అవును కదా. నువ్వేం చెప్తావు అని అడిగారట. ఇదిగో ఈ ఒక్కతే దొరికింది. ఎంతమంది ఉంటారు వ్యభిచారం చేయాలంటే? 2 ఉండాలా. పురుషుడు ఉండాలా, స్త్రీ ఉండాలా. 2 ఉండాల్సింది పోయి ఒక అమ్మాయిని ఆమెనే పట్టుకొచ్చి మరి పురుషుడు ఏమైపోవాలా? వాడికి ఫ్రీయా? ఏమన్నా వాడికి ఫ్రీయా? అంటే వాడికి ఏ శిక్ష విధి లేదా? వాడికి శిక్ష ఉంటుంది కదండి. 2 కలిస్తేనే కదా పాపం అయింది. 2 కలిస్తేనే కదా వ్యభిచారం అయింది. వాడిని వదిలేశారు, ఏమన్నా పట్టుకొచ్చారు. రాళ్ళు కొట్టి చంపాలంటున్నారు. మళ్ళీ ధర్మశాస్త్రం ఇలాగే చెప్తుంది అంటున్నారు. నువ్వేం చెప్తావు చెప్పు అన్నాడు. ఈయన మౌనంగా ఉండి కింద ఏదో రాత్రండి. వీళ్ళందరికీ ఏమర్థమైందో తెలుసా? భయం పుట్టింది. అప్పుడు ఒక ప్రశ్న వేసాడు. మీలో పాపము చెయ్యని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అయ్యా అంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. భూమి మీద ఒక్కడన్నా ఉన్నాడా? ఒక యేసు ప్రభు తప్ప భూమి మీద ఒక్కడైనా, రాజులైనా, ప్రధాన మంత్రులైనా, రాజ్యాలను పరిపాలించిన రాజులైనా, ఎవడైనా, సామాన్యుడైనా, ధనికుడైనా, సినిమా యాక్టర్లైనా ఎవడైనా ఉన్నాడా? అందరూ పాపం చేసి. ఇప్పుడు రాళ్ళు వేసేది ఎవరు చెప్పండి? ఎవరేస్తారు? ఎవ్వరు వేయలేదండి. అప్పుడు అంటాడు, ఏమన్నాడు చూడండి 10వ వచనంలో, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడున్నారు? అసలు ఎవరు కూడా రాయలేదమ్మా. ఏమని అడుగుతున్నాడు తెలుసా? వ్యభిచార స్త్రీ అంటే మనం ఎలా మాట్లాడతాం తెలుసా? ఏమని మాట్లాడతామనండి వ్యభిచారులని? బూతులు మాట్లాడతారు కదా. మనం అసలు మామూలు బూతులు కాదు, బండ బూతులు. వ్యభిచార స్త్రీని అమ్మా అని సంబోధిస్తున్నాడు యేసు ప్రభు. మార్పు ఎలా వచ్చిందో చూడు. యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని కలుగుంటే మన మాట తీరు అలా మారాలి. అమ్మా అనడలేదండి. ఆ మాటకి ఆమె మనసు కరిగిపోయింది. నా తండ్రి కూడా ఇలాగే మాట్లాడతాడు. పిల్లల్ని ఏమంటారో తెలుసా? అమ్మా, తల్లి, చిట్టి తల్లి. రాత్రి ఒక ఆయన పెట్టాను పోస్ట్, హ్యాపీ బర్త్డే చెప్పండి నా కుమార్తెకి ఇలా పుట్టినరోజు అంటే, గాడ్ బ్లెస్ యూ తల్లి అని పెట్టాను నేను. గాడ్ బ్లెస్ యూ తల్లి అని. తండ్రికి ఏమనిపించేది పిల్లల్ని పిలవాలంటే? అమ్మా అని పిలుస్తుంది. అంతేనా కదా? అట్లనేనా? మనమేంటి బూతులు మాట్లాడతాం? ఆమె వ్యభిచారం చేసిన ఆమెనే అమ్మ అంటే, నువ్వు వ్యభిచారం చేసి ఆమెను నువ్వేమంటావు? ఏమంటావు చెప్పాలా? పచ్చి బూతులు తిడతావు. పచ్చియా ఎండియా? పచ్చే, ఎండిగావు. పచ్చి బూతులు తిడతావు. కానీ యేసు ప్రభు జీవితంలోకి వచ్చాడంటే, అమ్మా
ఏమన్నాడు చూడండి నాన్న మాట. ఇప్పుడు చదువుదాం. అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను కూడా శిక్ష వేయటానికి రాలేదు, నిన్ను రక్షించడానికి వచ్చాను. నువ్వేం చేయాలో తెలుసు ఇప్పుడు, ఇక ఆ పాపమే చెయ్యొద్దు అన్నాడట. పాపం ఎప్పుడు దాకా ఉన్నదో తెలుసా? యేసు ప్రభు మరణించినప్పుడు, సమాధి చేసిన తర్వాత ఆదివారం ఆమె ఏంటంట, ఆయన శరీరానికి తైలం పూయడానికి తీసుకొని వచ్చిందంట మరియా. ఆమె పేరు తెలుసండి. సమాధి కాడికి వచ్చింది ఎవరో తెలుసా? ఆమె. ఎంత మార్పు వచ్చిందో తెలుసా, ఎంత మార్చుకున్నదో తెలుసా, ప్రభువు మాటలకు ఎంత లోబడ్డదో తెలుసా. నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా నీ బ్రతుకు మారకపోతే, నీలో వెలుగు లేకపోతే ఉపయోగమే లేదు. ఆమె మార్చుకున్నది, మారు మనసు పొంది ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టేసింది. నిజమైన క్రైస్తవ్యం ఏంటో, నిజమైన క్రైస్తవుడు ఎలా బ్రతకాలో, దేవుని బిడ్డ ఎలాగో బ్రతకాలో అలాగా బ్రతుకుతుంది. బ్రతికింది, బ్రతికి చూపించింది. మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలా? ఎవరైనా అట్టుంటే బూతులు మాట్లాడాలి. అంతేనా? అంతేనండి. ఇంకొక ఆమె గురించి చెప్పమంటారా? సమరయ స్త్రీ. ఆమె ఉంటుందో చూడండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 14, 15, 18 వరకు చదవండి. 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడేవాడును దప్పిక గోనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు, నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవముకై వానిలోనే. అది సంగతి. వాక్యము నీలోకి వచ్చిందంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యము నీలోకి వస్తే నీలోనే నీటి బుగ్గ ఊరుతుందండి. ఎప్పుడు కూడా నేను పాపిగా ఉండకూడదు, ఎప్పుడు కూడా నేను బూతులు మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా నేను దూషించకూడదు, నాలో వెలుగుండాలి. నేను ఎప్పుడు కూడా అలా ఉన్నవారు ముఖం వెలిగిపోతుందండి. ఎప్పుడు దేవునిలో ఉన్నవారి ముఖం ఏమైందో తెలుసా? వెలుగుద్ది. ఆరిపోయే వాళ్ళ ముఖాలు ఎలా, చీకటి ముఖాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎప్పుడు ఏదో బాగొట్టుకున్నట్టుంటాయి. ఏముంటది? వాడిపోయి, నీరసం అయిపోయి, ఆరిపోయి, కూలిపోయి, కుంగిపోయి, ఇంకేమంటారండి? ఇన్ని రకాల ముఖాలు ఎక్కడే కనపడుతున్నట్టున్నాయి. నాకు టైం అయిపోయిందని ఎక్కడే కనపడుతుంది. అందుకే ఏమంటున్నారు తెలుసా? నేనిచ్చే జీవజలపు ఊట నీలోనే ఉంటుంది అని చెప్పగానే ఆ సమరయ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆ యేసు ప్రభువుని నమ్మి ఊరిలోనికి వెళ్ళి ప్రసంగం చేసినట్టుగా మనం చూడగలం. చూడండి ఒక్కసారి ఆ మాట. 18వ వచనం చూడండి. 18వ వచనం. నీకు 5 అన్ని చెప్తున్నాడట. నీకు 5 పెనిమిటులు ఉన్నారు, నేనెవరో తెలుసా అని చెప్పి ఆమెకి చెప్పగానే ఆమె ఏం చేసిందంట? 27వ వచనంకి వెళ్దాం అండి. 25 నుండి చదువుదాం. 25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సీ వచ్చునని నేను ఎరుగుదును, సమస్తమును తెలియజేయడం చెప్పగా యేసు, అసలు నేనే ఆ క్రీస్తునమ్మా. ఆ మెస్సయ్యని ఎవరే? మెస్సయ్య ఎవరో? నేనేనయ్యా ఆ మెస్సయ్యనని చెప్పగానే ఆమె ఏం చేసిందట? పరుగున ఊరులోకి వెళ్ళి, నేను కల్లారా మెస్సయ్యనే చూశాను, ఆయన వల్లనే మనకు రక్షణ, ఆయనే మన జీవితానికి వెలుగు, ఆయన నమ్ముకుంటే, మారు మనస్సు పొందితే దేవుడు తప్పకుండా పరలోకాన్ని ఇస్తాడు. అర్థమవుతుందమ్మా? వెలుగంటే జీవితం మార్చుకోవటం, మారు మనస్సు పొందటం. ఇంకెక్కువ బూతులు మాట్లాడటం కాదు. చర్చికి వచ్చి ఇంకెక్కువ పాపాలు చేసుకుంటూ పోవటం కాదు. ఆడెవడో కాకినాడలో ఉన్నాడు ఒక పాస్టర్. చర్చికి వచ్చి చర్చిలో ఉన్న అమ్మాయినే పాడు చేస్తాడు. చర్చికి వచ్చిన విశ్వాసిరా నాయన, నీ బిడ్డ లాంటిదిరా అంటే వాడు లవ్ చేశాడట అమ్మాయిని, పిల్లలు ఉండంగా. ఏమంటే చర్చికి వచ్చే అమ్మాయిని
నేను కూడా ఈ కుక్కునూరు పోయానండి ఒకసారి. కుక్కునూరు తెలుసుగా మీకు? కుక్కునూరు వెళ్ళి వాక్యం చెప్పాలని నా వయసులో ఉన్నప్పుడు దాదాపు 27 సంవత్సరాల క్రితం వెళ్తే, నేను ఆ ప్రాంతానికి వెళ్ళటమే కొత్తగా వెళ్ళిన, ఆ రోజే కొత్తగా వెళ్ళిన. ఆ వారం ముందే ఒక పాస్టర్ వచ్చిందంటే అక్కడ ఉన్న అమ్మాయిని తీసుకుని పోయిందండి. ఇక నన్ను రానిస్తారా? రానిస్తారమ్మా? ఏడబడుకున్నాను తెలుసా? రూపాయి పేపర్ తెలుసు కదా, న్యూస్ పేపర్. రూపాయి పేపర్ తీసుకుని బస్ షెల్టర్ ఉంటుంది, లోపల ఉంటుంది కుక్కునూరులో. ఆ బస్ షెల్టర్లో కింద అదే పేపర్ వేసుకుని పడుకున్నాను. 5 వారాలు పడుకున్న తర్వాత, 5 వారాలు నన్ను రానిలేదు కంప్లీట్గా. పాస్టర్లందా దొంగలే అన్నారు అంతే. మాస్టర్లందరూ దొంగలే అని చెప్పేసి నన్ను రానియకపోతే 5 వారాలు కష్టపడ్డ తర్వాత అప్పుడు నన్ను చేర్చుకొని నాకు భోజనం పెట్టారు. నా వాక్యం వినటానికి సిద్ధపడ్డారు. 30 మంది సంఘంగా తయారయ్యటానికి సిద్ధపడ్డారు. ఆ రోజు నుండి దాదాపు ఒక 3 నెలల వరకు రోజు, అంటే నేను వెళ్ళినప్పుడల్లా ప్రార్థనే. అంటే పాస్టర్లు కూడా ఇలా ఉన్నారా అంటే ఉన్నారు. మరి వెలుగు లేదు అలా జీవితాల్లో. ఇట్లా నలుగురిని పోగు చేసుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, అమెరికాకి ఫోటోలు పంపించుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, ఇదేనండి. దేవునికి భయపడవా? దొంగ ఏమన్నాడు? ఎవరికి భయపడాలట? దేవునికి. ఆయనకి పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, నాకు కూడా కళ్ళజోడు ఉంది, కానీ ఆయనకి లేనే లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే కనపడుతున్నాయి కళ్ళు. కాబట్టి ఏం చేయాలో తెలుసా? మన జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే ఏమంటున్నాడు? ఒక్కసారి చదువుదాం. మన జీవితంలో ఏం రావాలట? ఏం రావాలి? వెలుగు. వెలుగు ఏమంటున్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనములో, లేఖనముల యందు మనకు ఏముందట? లేఖనాలంటే ఏంటి? పాస్టర్ గారు, లేఖనాలంటే ఏంటండి? వాక్యమే లేఖనాలైతే, బైబిలే లేఖనాలైతే, ఆ లేఖనాల్లో ఏముందట? నిత్య జీవం ఉందని ఎరిగి వాటిని పరిశోధించుచున్నారు. అదే నన్ను గురించి సాక్ష్యం. ఇప్పుడు లేఖనాలు ఉన్నాయండి. లేఖనాలు ఉన్నాయేంటి? ఆయన గురించే రాసున్నాయి. ఆయన గురించే రాసున్నాయి. ఆయన జీవితాన్ని మనం ఏం చేయాలా? మార్గదర్శిగా తీసుకోవాలా, మాదిరిగా తీసుకోవాలా. అప్పుడు మన మా జీవితాల్లో వెలుగు నింపబడుతుంది. అంతేగాని మార్పు లేని జీవితం ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటది. మారు మనసు పొందాలా లేదా? ఏమంటున్నాడు? ఇంకొక 2 మాటలు చూద్దాం. యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం. 9-10 వచనాలు చదవన్నానా? నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను. అసలు లోకం కలగటానికి కారణం ఎవరు? ఆయనే. లోకం ఆయన మూలంగా కలిగెను. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఎవరైనా ఆయన నిజమైన వెలుగు తెలుసుకుంటే ఎలా ఉండాలట? వెలిగింపబడాలా. ఎవరైనా వెలిగింపబడుతున్నారా? ఆరిపోతున్నారా? మీకు తెలుసా యేసు ప్రభు నిజమైన వెలుగు అంటే ఏంటో? పౌలు గారి జీవితం మారింది చూడండి. సమరయ స్త్రీ జీవితం మారింది చూడండి. ఏమండి? ఆ సిలువలో సిలువ వేయబడ్డ దొంగ ఉన్నాడా? ఆ దొంగ జీవితం మారింది చూడండి ఒకసారి. అంతేగాని పక్కనున్న దొంగలాగా నువ్వు రక్షించుకో, నువ్వు 3 మేకులు పీకేసుకో, నన్ను కూడా రక్షించనలే, నన్ను రక్షించు అని అనలే. జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో. మారిందా? మారలేదా? మరి నీ జీవితం ఎప్పుడు మారాలి? ఎప్పుడు మారింది? నిజమైన వెలుగు ఎప్పుడు వచ్చింది? పౌడర్ రాత్రి వచ్చిద్దే ముఖానికి? వెలుగు ఎప్పుడు రావాలి? మన వెలుగు ఇతరులకు ప్రకాశించాలంటే మనం వాక్యములో ఎదగాలి, ఇతరులకు బోధించే స్థాయిలోకి రావాలి. మనకే వాక్యం తెలియకపోతే, బైబిల్ తీసుకున్నావు, అలమరలో పెట్టుకున్నావు, మళ్ళీ అమ్మటినే ఎప్పుడు తెలిపావు?
ఆదివారం దులిపావు, సంకన పెట్టుకొని వచ్చావు. అదే డబ్బులు పడ్డాయి అనుకో వెంటనే కళ్ళకు అద్దుకున్నావు. బైబిల్ పడ్డది అనుకో 2 దెబ్బలు వేస్తావు. ఎవరికి దెబ్బలు వేయాలి? ఇప్పుడు నీకెయ్యొద్దు, అవునా కాదండి? అవును. కాబట్టి మార్పు రావాలంటే ఏమంటున్నాడో మళ్ళీ ఒక మాట చూడండి. అదే యోహాను సువార్త కదండి, మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 5వ అధ్యాయము 39వ వచనములో ఏం రాసిందో చదువుదాం. 5వ అధ్యాయం 39వ వచనం. నేను చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక చెంప నిన్ను కొట్టిన వాని వైపు కూడా త్రిప్పుము. ఎప్పుడన్నా తిప్పినవా? చదవటమే గాని తిప్పినవా? ఇదే మాట గాంధీ గారు చెప్పారు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఎవరు చెప్పారు? గాంధీ గారు చెప్తే పోనీ ఆయన చెప్పిన మాట ఏంటవా? ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? ఇదే నేర్చుకున్నాడు. నువ్వే నీ దగ్గర ఉంది కదా ఆ బైబిల్. మరి ఎప్పుడైనా చెంప తిప్పినవా? 100 బూతులు తిట్టుకుంటావో తిడతావా లేదా? ఈ మార్పు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను దూషించినా ప్రార్థన చేయటం, నిన్ను హేళన చేసినా ప్రార్థన చేయటం, దేవునికి అప్పగించటం. నువ్వు ఎవరితో సంబంధం కాదు, దేవునితోనే నీ సంబంధం. అప్పుడే నీకు వెలుగు నింపబడుతుంది. నిత్యం నువ్వు ప్రార్థనలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ప్రార్థనలో ఉంటే వెలిగింపబడతావట, మార్పు చెందుతావు, మారు మనసు పొందుతావు. బైబిల్ చదవటం వల్ల దేవుని జ్ఞానమును సంపాదించుకో. అది వెలుగంటే. అంతేగాని వెలుగంటే మా చర్చికి రండి ఏమన్నా ఆశీర్వాద పండగలు అని చెప్పగానే పరిగెత్తుకొని పోవటం. మా చర్చికి రండి అని చెప్పే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు వాళ్ళండి? వంకర మాటలు చెప్తూ నిన్ను ఈడ్చుకొని పోవడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది. పాస్టర్లు వాళ్ళ మాటలు కాదు నువ్వు వినాల్సింది, దేవుని మాటలు. ఎక్కడున్న దేవుడు? వాక్యమే దేవుడై నువ్వు చదువు బైబిల్, నీకు అర్థమవుతుంది. అర్థమైందండి? వెలుగుని నింపుకొని. అంటే వెలుగంటే ఎవరు అనుకున్నావు? వెలుగంటే ఎవరు? దేవుడు, యేసు ప్రభు. వెలుగు నింపుకొని మారు మనసు పొంది ఇప్పుడున్న దానికంటే ఈ నూతన సంవత్సరం అంటే డిసెంబర్ వచ్చేస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ ఇక నుండి నేనేం చేయాలి? మార్పు చెందాలి. ఆ మాటలు అనకూడదు, ఇలా ఉండాలి అని మార్పు చెంది దేవునికి ఇష్టంగా బ్రతకటమే వెలిగింపబడటం. ఆ వెలుగు నీలో ఉండాలని దేవుడు చూస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వెలుగులోనికి నువ్వు వస్తావని, అదే నిజమైన వెలుగని నువ్వు తెలుసుకుంటే తప్పక దేవుడిచ్చే ఆశీర్వాదాలు పరలోకాన్ని పొందుకుంటావు. లేకపోతే ఎప్పటికీ పొందుకోలేవు. పొందుకుందామా పొందుకోవద్దా? మనకు అవసరం లేదులే దేవుడు ఆశీర్వాదాలు. ఎందుకంటే మనము ఎలా ఉంటే చాలు అనుకుంటాం. రేపు పత్తి చేలో ఉంటే చాలు. ఇదే నా జీవితం, పరలోకమా? ఒక్కసారి ఆలోచించండి. ఓకే, రైట్. అందరికి వందనాలు.